4% కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు 3.9% కేటాయించిండ్రు. మరి అందులో ఎన్ని ఖర్చు పెడతారు, ఎన్ని మురుగ పెడతారు అనేటువంటిది మనకు మళ్ళా రివైజ్డ్ బడ్జెట్లో చూస్తే కానీ తెలియదు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్రం ఏమిచ్చింది అనేటువంటిది క్యాగ్ రిపోర్ట్లో స్పష్టమైన 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అటుపోయిన ఇయర్ క్యాగ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఈ రిపోర్టు 2021-2022 వరకు ఇచ్చినటువంటి దొరికినటువంటి డేటా మొత్తం వాళ్ళు పొందుపరచడం జరిగింది. 2016-2017 సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ 1201 కోటి 1200 కోట్ల రూపాయలు. 2017-2018 సంవత్సరానికి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకు 1660 కోట్ల రూపాయలు. 2018-2019కి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ అయిన బడ్జెట్ 1466 కోట్ల రూపాయలు. 2019-2020 సంవత్సరానికి 1839 కోట్ల రూపాయలు. 2020-2021కి 2310 కోట్ల రూపాయలు. 2021-2022కి 939 కోట్ల రూపాయలు. ఇది కేవలం క్యాగ్లో ఇచ్చినటువంటి 6 సంవత్సరాల డేటానే నేను మీకు చెప్తున్నా. ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పైసలు. దీంతో పాటు ఒక డైరెక్ట్గా వీటికి మళ్ళా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్కి సంబంధం లేదు. ఇది సపరేట్గా ఈ శాఖకు వచ్చినటువంటి పైసలే. వీటితో పాటుగా నేను మీకు ఇంకొక డేటా కూడా చూపిస్తా. అది క్యాగ్ రిపోర్ట్లో మీరు కూడా చూసుకోవచ్చు, మా మీడియా మిత్రులు కూడా చూడొచ్చు. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 163లో ఉంటే పేజ్ నెంబర్ 170 క్యాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ దాంట్లో ఇంకొకటి చాలా స్పష్టంగా ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అన్ని స్కీమ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 60% ఉంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ 40% ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మిషన్లో సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చి ఖర్చు అయినటువంటి విడుదలైనటువంటి నిధులు 2016-2017 సంవత్సరానికి 856 కోట్లు, 2017-2018కి 570 కోట్లు, 2018-2019 ఆర్థిక సంవత్సరానికి 520 కోట్లు, 2019-2020 ఆర్థిక సంవత్సరానికి 649 కోట్లు, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1765 కోట్లు, 2021-2022 ఆర్థిక సంవత్సరానికి 1246 కోట్లు. ఈ డబ్బంతా ఓన్లీ 6 సంవత్సరాలు 2016 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్ల కోసం రిలీజ్ చేసినటువంటి డేటా. దీంట్లో 40% స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, 60% సెంట్రల్ ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంతో పాటు టీవీవీపీ హాస్పిటల్స్ కోసం సెంట్రల్ షేరు మొత్తం స్టేట్ గవర్నమెంట్కి 3.5 కోట్లు రిలీజ్ చేస్తే స్టేట్ గవర్నమెంటు ఆ డబ్బులు తీసుకొని తన వాటా కలపకుండా వాటిని డబ్బు తీసుకున్నాం కానీ వాటితో ఏ పని చేయలేదు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ని క్యాగ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇది మెన్షన్ చేసినారు ఇందులో రిపోర్ట్లో. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏకు సంబంధించినటువంటి అంశంలో కూడా డబ్బులు 25 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావటం జరిగింది. అందులో సగం డబ్బు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగిలినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం మురుగబెట్టింది. ఇంకొకటి దీనికి సంబంధించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ NPCDCS దీనికోసం
కేంద్రం తన వాటాగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి 32 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ డబ్బులో తెలంగాణ తన వాటా ఇవ్వకుండా ఆ పైసల్ని కూడా మురగబెట్టిండ్రు. నేషనల్ ఆయుష్ మిషన్లో కూడా 60% సెంట్రల్ ఉంటే 40% స్టేట్ షేర్ ఉంటుంది. ఈ సెంట్రల్ షేర్కి సంబంధించి గత 6 సంవత్సరాలు 2016 నుంచి 2022 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం 68 కోట్లు ఇస్తే రాష్ట్రం 13 కోట్ల రూపాయలు తన వాటాగా ఇచ్చి ఈ ఆయుష్కి సంబంధించినటువంటి ఖర్చులు, దాని కింద ఆ స్కీమ్లకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా పెట్టి దాన్ని నడిపించడం జరిగింది. ఇట్లా కేవలం ఇవొక్కటే కాకుండా మీకు ఇంకా టీబీకి సంబంధించి టీబీ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ 6 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పైసలు కేంద్రం నుంచి 176 కోట్ల రూపాయలు. లెప్రసీ ఎరాడికేషన్ కోసం 24.44 కోట్ల రూపాయలు. నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం కోసం ఇందులో డబ్బులు ఎన్ని ఇచ్చారో అనేటువంటిది మెన్షన్ చేయలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మలేరియా పూర్తిగా నివారణ జరగడం కోసం ఏమేం చేశారు అనేటువంటిది క్యాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత పిఎం మాతృవందన యోజన అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పథకం. అయితే ఎక్కడ పిఎం వందన యోజన ప్రోగ్రాం కనుక ఇంప్లిమెంట్ అయితే గర్భవతులకు, అప్పుడే డెలివరీ అయినటువంటి మాతృమూర్తులకు, పిల్లలకు సంబంధించినటువంటి పథకం కాబట్టి ఈ డబ్బు వాళ్ళకి అందితే, ఈ పథకం ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే కేసీఆర్ కిట్ అనేటువంటి పథకాన్ని డామినేట్ చేస్తుందేమో, ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందేమో అని చెప్పి ఆ పథకానికి సంబంధించి 2017-2018లో 65 కోట్ల రూపాయలను కేంద్రం మొదటి విడతగా రిలీజ్ చేయగానే ఆ డబ్బు తీసుకొని ఆ డబ్బును వాడలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాడకపోతే అవి ఎస్క్రూ అకౌంట్లకి పడిపోవడం జరిగింది. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు వచ్చినటువంటి డబ్బును కూడా ప్రజలకు వాడనంత దుర్మార్గమైనటువంటి ధోరణిని గత బీఆర్ఎస్ పార్టీ అనుసరించింది అనడానికి ఇది నిదర్శనం. ఇట్లా అనేక రకాలుగా ప్రతి అంశంలో కూడా కేంద్రం ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే వాటిని నిధులు మళ్ళిస్తారు, కేంద్రం పథకాల కోసం డబ్బులు ఇస్తే వాటిని నిధులు మళ్ళిస్తారు, కేంద్రం నిధులు మళ్లించలేని విధంగా ఇచ్చేటటువంటి డబ్బులను వేరే మార్గం లేక తీసుకోలేదంటారు. కానీ వీటన్నిటికీ కూడా చెంపదెబ్బ ఇప్పుడు వచ్చినటువంటి క్యాగ్ రిపోర్ట్. ప్రతి సంవత్సరము వైద్య ఆరోగ్య శాఖలో ఎంత డబ్బుని కేంద్రం ఇస్తోంది అనడానికి ఈ రిపోర్ట్ నిదర్శనం. మళ్ళొకసారి నేనేమంటున్నా అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చదువుకొని గాడిద గుడ్డు అల్లం లడ్డు అని మాట్లాడడానికంటే ముందు కేంద్రం అనేటువంటిది బంగారు బాతు, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది బంగారు బాతు గుడ్లు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖలో ఉన్నాయి. మీరు వాటి నుంచి బయటపడడానికి ఏమన్నా ఆలోచన చేసినారా? ఎంతసేపు కేంద్రాన్ని నిందించడానికి బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తన్నుకొని టైం వేస్ట్ చేసి ఇష్యూస్ని డైవర్ట్ చేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలను కూడా తీసుకోకుండా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సమయంలో కూడా చర్చను పక్కదారి పట్టించి మమా అనిపించినారు తప్ప మీకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్చలు జరపాలి, ఉపయోగకరమైనటువంటి విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడలే మనకు. ఇవాళ మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో
నిర్వీర్యమైపోయినటువంటి రంగాలు ఏమన్నా ఉన్నాయి అనంటే అది మొదటిది విద్యారంగం అయితే రెండవది వైద్య రంగం. మరి దాన్ని గాడిలో పెట్టేటందుకు ఇప్పటి వరకు